అందరికీ జైభీం. నా పేరు చోడరాజు. జైభీం దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ ఇక్కడ అది ఒకసారి గడ్డ చూపించాం. ఈ గడ్డలో ఏదైతే ఈ బ్యారేజీ ఉందో బ్యారేజీని కాపాడాలన్న ఉద్దేశంతో భారీ వాహనాలు అలాగే అధిక బరువు లోడ్లు వెళ్ళకూడదని రూల్ ప్రకారం ఇక్కడ గడ్డేశారు. గడ్డేసినప్పుడు ఇరిగేషన్ ఏది ఏ పర్మిషన్ ఉందో ఒక్క బోర్డు కూడా ఇక్కడ పెట్టలేదు. ఇక్కడ ఇరిగేషన్ అది మొదటి తప్పు. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ లోకల్ ఉన్నవాళ్ళు ఆరోపణలు ఏంటంటే ఇక్కడ ప్రతి బండికి కూడా డబ్బులు వచ్చి చేసి ఇక్కడ ఇరిగేషన్ 200 కాడి నుంచి 300 దాకా హెవీ బళ్ళు దీని కింద నుంచి వెళ్ళి హెవీ లోడ్లు పంపేస్తున్నారని ఆరోపణ. అలాగే అంతేకాకుండా ఇక్కడ ఏదైతే కాంట్రాక్ట్ ఎవరున్నారో దాన్ని అధికార పార్టీ వాళ్ళు నాయకులు వాళ్ళ కనుసైకులో ఇలా కాంట్రాక్ట్ తిప్పుకుంటూ వాళ్ళ బళ్ళు తిప్పుకుంటూ హెవీ బళ్ళు ఇక్కడ లోడ్లు వేసుకుంటారో దానిపై కూడా మాకు కుర్రలందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. హెవీ బళ్ళు అసలు ఏ సిస్టమ్ ఫాలో అవుతున్నారో ఇక్కడ ఏ బళ్ళు వెళ్ళాలి అన్ని రూల్ ప్రకారం ఇక్కడ బోర్డు పెట్టి అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా లేదా అధికార పార్టీ లేకపోతే మాకు డబ్బులు ఇచ్చి పంపించారంటే మేము పొద్దున్న ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినా ఏమైనా మేము ధర్నా చేస్తానికి మేము అందరం కూడా సిద్ధమవుతాం. ఇక్కడ ఏ పార్టీలు ఆ పార్టీలు చూడటం కాదు. హెవీ బరువుతో ఏది కూడా వెళ్ళకూడదు. ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు చెప్పిన చిన్న లాజిక్ ఏంటంటే దీని కింద నుంచి